మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. యారా 7 హిల్స్, ఇది 6వ రాంగ్ నెంబర్ స్పీక్ చేయడం ఏం ఆటలుగా ఉందా? గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను. నాతో పెట్టుకోకరే. కుంతి సెకండ్స్ అండ్ బూన్, అదే భీమవరంలో ఏడాది క్రితం 1% చావ హిట్టాను. కీప్ చేయి, రెస్పెక్ట్ గా ఫోన్ కీప్ చేయి. ఎవరయ్యా అది? సార్ వచ్చేసారా? రాంగ్ నెంబర్ సార్, లైఫ్ తోడేస్తున్నాడు. నీకు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది పట్టు. అది నా హెరాస్కోప్ సార్, జాతకం. చిక్కమక్కళూరు ఆసుపత్రిలో పుట్టగానే అక్కడున్న నర్సు గుండెకి డెడ్ అయిపోయింది సార్. అప్పటి నుంచి ప్రాబ్లం స్టార్టెడ్ సార్. సరే సరే, నువ్వు కిందకి వెళ్ళి భోజనాలకు ఏర్పాటు చేయి. సరే సార్. గార్డెన్ కర్రీ పులుసు ఇవాళ స్పెషల్ సార్. గార్డెన్ కర్రీయా? అదేనమ్మా, తోటకూర. ప్రయాణం బాగా జరిగిందన్నయ్య? నా పిండాకుడు ప్రయాణం ముష్టి విధం 3 గంటలు ఆలస్యంగా తెచ్చిచ్చాడు. ఏమిటా ఏకైకలు పక్కపక్కలు? ఇదే వెళ్ళనుకున్నారా? మొగరాయిల జుట్టు అలా కత్తిరించుకున్నాయటమ్మాయి. అంటే సుధ కూడా ఉద్యోగం చేస్తుంది కదన్నయ్య. మీ ఆవిడ అలా వెనకేసుకురాగా వెధమని. ఆడదానికి జుట్టు బొట్టు అందాలు. అబ్బా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. సామాన్లు వచ్చాయా? 1 2 3 4 5 6 7 8 మరచెంబుతో సహా 9. ఒరే రామం, సామాన్లు ఎక్కువగా ఉన్నాయి, 4 రిక్షాలు పిలువు. ఇక్కడ రిక్షాలు జట్కాలు అవి ఉండవన్నయ్య. నా కారు తెచ్చాను, ఇక్కడే ఉండండి, తీసుకొస్తాను. బావగారు, మీ పెళ్ళైన 15 ఏళ్లకి మా అక్కయ్యని చూసి పెడదామని పొరపాటున భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇలా మీ ఇంట్లో భోజనం చేయాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు. ఆ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ బాబు తప్పేసి మాట్లాడబాక. మాట్లాడితే ఆశ్రమం పవర్ బాబీ. మీరేమైనా అనుకోండి, నా వల్ల కాదు బావగారు. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా, భోపాల్ పోతా, నేను పోతా, భోపాల్ పోతా. ఇప్పుడు ఎట్లాగెళ్తావయ్యా? ఇప్పుడు రైలు లేదు. లేకపోయినా సరే పట్టాలు వచ్చుకుని పరిగెడతా. నేను పోతా, భోపాల్ పోతా. అదేమిట్రా తమ్ముడు, ఎక్కడికి? అక్కయ్యా, నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ సాకల మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా, భోపాల్ పోతా. అదేమిట్రా, ఓ 4 రోజులు ఉండేళ్ళు. 4 రోజులు ఉంటే 40 ఆసనాలు వేయిస్తాడే బావా. నా వల్ల కాదు. నేను పోతా, భోపాల్ పోతా. 15 ఏళ్ళకి వచ్చారు మా తమ్ముడు. అతన్ని ఇలా బెదరగొట్టి పంపించేశారు. ఏం మనుషులో ఏం లోకమో. నా గొడవ వదిలేసి అట్ట ఈదులోకి వెళ్ళి సోత్త నిలబడు. మన ఇంట్లో ఖాళీ అయిన ఈ వాటాలోకి అద్దెకి తలక మార్చినాడు వస్తాడేమో. మరే, ఈ వాటా ఖాళీ అయి నెల కావస్తోంది. ఎంత నష్టపోతున్నామో. అదిగో ఆ ఎదురుగుండా ఉన్నాడుగా సీతారామారావు, అతనికి భయపడి ఎవ్వరూ మన ఇంట్లో దిగడం లేదు. చచ్చిపోతున్నాయి వెధవ గోలతో. రామరామ. కవే మహాప్రభు, ఓ కొత్త కథ చెప్తానండి అయ్యా. ప్రేమ కథ. ఓ అందమైన అబ్బాయికి, ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. ఆసనమేత్త చెప్పు. ఇంకాపు. ఈ లత్తు కోరగల సినిమా తీస్తే నేను ఆరిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది తిత్తి చేస్తా. వద్దు. అదే ఎరైటీ. రాజుగారి బామ్మరిది కిరీటం పెట్టుకుని వస్తాడు. ఆడిని చూసి హీరో లెగెడతాడు. ఆడి వెనకాల రాజుగారి బామ్మరిది పడతాడు. ముందు హీరో, వెనక ఈలను. ముందు హీరో, వెనక ఈలను. చేజు. మహాప్రభు, ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను ఇది ఆపి పారిపోతా. మీరు నా వెంట పడతారు. ముందు నేను, వెనక మీరు. ముందు నేను, వెనక మీరు. చేజు. దిక్కుమాలిన సంత బారెడి పొద్దెక్కిన బార తప్పుకుని ఎట్టా పడుకున్నాడు చూడు మడిసి. నీ పని ఎట్టావు కదయ్యా నిన్ను. దరిద్రం మొగ. ఇవాళ స్నానం చేసే పని తప్పించాడు కోడల. పొడి బట్టలు రూపాయి పారి మందు తల్లి గుడికెళ్ళి శుచిగా పూజ చేసుకుంటా. చిచి, ఎందుకు పుట్టావు మగ పుట్టక? ఆడదానికంటే కనా కష్టం యాదవ బతుకు. మాకు గొప్పగా చేస్తున్నావు. ఆపుకో కానీ మడుచుకో మాట గొడ్డుకో దెబ్బని. కులాసానా అక్క? ఈ ముసలోడి దేవల్ల కులాసాగా ఎట్టా ఉండగలం రాకుండా. ఎక్కడి నుంచి? నైట్ డ్యూటీ చేసి వస్తున్నానక్క. విన్నావా? ఓసారి ఆ మొఖం చూసి బుద్ధి తెచ్చుకో. గుర్తొచ్చిందే, ఇంకెప్పుడు ఈ దరిద్రమ్మ కేసు ఉన్నాం. చాలే, మా తమ్ముడికే కుర్రోడైనా నడుమిరిగేలా రేయం బావుళ్ళు చాకిరి చేసి బతుకుతున్నాడు. ఒక్క దుర్గుణం లేదు బిడ్డకి. అదే లేదు. దుర్గను మా తమ్ముడికి ఇచ్చేస్తే ఇద్దరు సుఖంగా కాపురం చేసుకుంటారు. ఏంటి దొరకమ్మని ఇచ్చేస్తా? సభలు కొట్టేసిన సారాకాయ బిరడాలకు మొఖం ఈడును. అంతే. సినిమాలో షికారు తప్ప చదువు సంఖ్య లేవు. రోజు క్లాసులకు కొట్టి ఆ నరేష్ గారితో పడి తిరుగుతున్నామని నిన్న మీ మేస్టార్ నడి రోడ్డు మీద నాతో చెప్పుకుని కంటతడి పెట్టుకున్నాడు. వాడికే కోటీశ్వరుడు మేనల్లుడు. తినంత తిని పారేసినంత పారేయగలడు.
వాడితో స్నేహం పట్టేవంటే సర్వనాశనం అయిపోతావు రోయ్. మహారాజుల మనస్సులో మాకులు నీళ్ళని స్థిరత్వం ఉండి చావదు. అర్థమైందా? కాలేదన్నా ఆపుతారా కానివ్వండి. ఆ పాత రక్షణేమిట్రా నీ శాంతం? అసలు మనం ఎవరం తండ్రి కొడుకులం. నీ బొంద. భారతీయులు, మన సంస్కృతి చట్టుబండలు ఎలా తెలిసేడ్చిందిరా నీకు? పైథాగరస్ ఎవడంటే ఏ జర్మనీ వాడో ఏ రష్యా వాడో అంటావు. వాడి అసలు పేరు గిరీషుడని. కాకినాడలో మన పైతావారి అబ్బాయిని తెలుసా? తెలీదు. షేక్స్పియర్ ఎవడు? శాసప్పైరన్ తమిళుడు, రామనాడు జిల్లా వాడు, మన భారతీయుడును. ఇది తెలుసా? ఒరే వెధవన్నారా వెధ. ఇది నా తుండుకుంట. న్యూటన్ ఎవడు? ఇదిగో దీన్ని ఎత్తుకుతారాయ్. న్యూటన్ ఎవడు? నూతనుడని, బెంగాలీయుడు, మన భారతీయుడును. ఇది తెలుసా? అగ అసలు మనం ఎవరం? భారతీయులు. మీ పొంద తండ్రి కొడుకులో. చీ చీ చీ. ఈ వీరభద్రం కడుపుని చెడబుట్టారా మీరు? ఆగక్కడ. నిన్ను ఈ దేశాన్ని బాగు చేయటం నా వల్ల కాదురా బాబు, నా వల్ల కాదు. ఇప్పుడు వాడు ఏం చేశాడు? వాడి మీద అలా ఒంటికాల మీద విరుచుకుడుతున్నారు. అది అలా అడగమ్మా. నారీ శిరోమణి అమ్మకి. నోరు ముయ్యట కుంకలారా. మూగ పీనుగు కొమ్మ ముద్దులా పడుండక ఏమిటి అలరి? ఒక్కొక్కరికి చెవడాలు ఎక్కడ తీసేయగల జాగ్రత్త. తప్పగా. మిమ్మల్ని ఈ దేశాన్ని బాగు చేయటం నా వల్ల కాదురా బాబు, నా వల్ల కాదు. ఊరుకోండి నాన్న, పసిపిల్లలు పాపం వేళ్ళని తిడతారే. బాగుందే వరుస. మీ అన్నం తింటే మీ అమ్మకు రోషం పుట్టుకొస్తుంది, ఈ మూగ పీనుగుని తింటే నీ కోపం పుట్టుకొస్తుంది. ఇంకెలా? ఎవరిని తిట్టుకోను నేను. అగక్కడ బుద్ధి లేదయ్యా నీకు? ఇంత ఆలస్యంగా రావడం. కాస్త తొందరనే వచ్చి లెక్క డొక్కా చూసుకోవాలన్న జ్ఞానం ఉండక్కర్లేదు సయ్యా గురునాథం. అదేమిటండి అయ్యా, ఇవాళ రోజు కంటే పావుగంట ముందు వస్తేను. ముందొచ్చావా? అదే ముందెందుకు వచ్చావు, ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. కాలజ్ఞానం లేకపోతే ఎలా పైకొస్తావయ్యా? ఏళ్ళు వచ్చావు ఎందుకు? నిన్ను ఈ దేశాన్ని బాగు చేయటం నా మహాప్రభు. ఇలా సుత్తి దెబ్బలు కొట్టకండి. అర్భకపూర్వని భరించలేను. దాచేయండి బాబు, త్వరగా సుత్తి దాచేయండి మహాప్రభు, దాచేయండి. బాబు బిల్లు ఇప్పటికి 2 సార్లు క్యాన్సిల్ చేయించి ఆర్డర్లు ఇచ్చారు. ఇక నా వల్ల కాదు, నా డ్యూటీ అయిపోయింది. ఎంత బాబాయ్? 32 రూపాయలు. ఏం చేద్దాం అబ్బాయి? చెప్తా పద. ఓనర్ వీక్నెస్ కనిపెట్టాను. పద. మిల్కా సింగ్ పరుగు మొదలు పెట్టాడు అంటే సినిమా కెమెరా కూడా దొరికేవాడు కాట. అవును సార్, ఢిల్లీలో మిల్కా సింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసే గ్రౌండ్స్ పక్కనే మా ఫ్లాట్ ఉండేది. ఏమిటి మీ ఢిల్లీనా? చాలా సంతోషం అండి. ఢిల్లీ అంటే మీకు ఇష్టమేనన్నమాట. సంతోషం. రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవండి? మినిమం 6 గంటలు. అసలు మిల్కా సింగ్ గెలుపుకి ఓ చిన్న కిట్టుకుంది సార్, అదో పెద్ద రహస్యం.
ఇతర దేశాల వాళ్ళకి ఎవరికి తెలియదు. ఏమిటి సార్ అది? అది పక్కన పరిగెత్తేవాడు తనని క్రాస్ చేయడానికి ట్రై చేస్తే ఓ రకంగా చూస్తాడన్నమాట. ఏమిటి ఏమిటి? ఇదిగో వింటున్నావా? బాయ్, అది చెప్తే లాభం లేదు, చేసి చూపుతానరా. రెడీయా? 1 2 3 చెప్పండి. 1 2 3. ఏరి వీళ్ళు కంటికి కనిపించినంత స్పీడ్ గా పారిపోయారే. వాళ్ళు ఇంకేం కనిపిస్తారులే. వస్తారులేవయ్యా, వాళ్ళు మిల్కా సింగ్ స్నేహితులట. వాళ్ళు ఎవరో నీకు బాగా టోపీ వేశారయ్యా. 32 రూపాయలు కృష్ణార్పణం. కాస్త వడ్డీ ఎక్కువ తీసుకున్నా డబ్బు ఇస్తున్నాను అనుకో. నువ్వెక్కడో పని చేస్తున్నావు కదా, మీ ఓనర్ నీకు జీతం ఇవ్వడా? ఏం జీతం బాబు, నా పిండాకుడు, నా పాటి మట్టిను. మా నాన్న ఆ శానయ్య గారి నాన్న దగ్గర ఆ రోజుల్లో 1000 రూపాయలు అప్పు చేశాడు. అప్పు తెచ్చకుండా మంచం ఎక్కేశాడు. బాల్చి తన్నయ్య పోయే ముందు నన్ను ఈ శానయ్య గారి దగ్గర వెట్టి చాకరి కుదిర్చిపోయాడు. అప్పటి నుంచి మా సన్నాసి కుంక నా నెల జీతాన్ని తన వడ్డీ కింద జమేసుకుంటూ నా చేత నానా చాకరీ చేయించుకు వస్తున్నాడు. మా నాన్న చేసిన 10,000 అప్పు ఇన్నాళ్ళ నా వెట్టి చాకరీ తర్వాత కూడా ఇప్పుడు ఇంకా 30,000 ఉంది. అది ఎప్పటికి తీరుతుందో, నేను ఎప్పటికి బంధ విముక్తుడవుతానో. అంటే అంత రోగ్గా మీ ఓనరు? ఇంగ్లీష్ లో రోగ్ అని ఊరుకుంటే ఆనదు బాబా ఆ దేహానికి. వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాసుకున్నాను. వాడొట్టి మలపత్రాష్ట్రుడు, మహానీచుడు, అష్టదరిద్రుడు, నికృష్ట జీవి, అంకచండాలుడు, నిత్య శంకితుడు. ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు. వెళ్ళరండి. అయ్యా, వేదం చదివి దీవించాను. తాంబూలం దక్షిణ ఇప్పిస్తే. కష్టపడి మీరు చదివిన వేదాన్ని నా పనులన్నీ మానుకుని విన్నాను కదా, దానికి అది చెల్లు. జోగినాథం, అయ్యా, వీరిని బయటికి పంపించే. అయ్యగారు వెళ్ళరండి. రండి. అయ్యా పంతులు గారు, వాడు శాడిస్ట్ విధవ. మనుషుల్ని బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం. ఇందా ఈ 10 రూపాయలు తీసుకెళ్ళండి. అయ్యా, కాఫీ. కాచిన కాఫీ అంతా నాకే తెచ్చావా? సగం నువ్వు తాగావా? నేను తాగలేదండి. ఇది వాసన చూపించు. అబ్బా, 14 లోకాలు కంపు కొడుతూ కనపడుతున్నాయిరా. నోరు మూసాయి. పొద్దున్నుంచి ఒకటే తుమ్ములురా. చావుచ్చి పడుతుందనుకో. ఏమిట్రా శానయ్య బావ చావుచ్చి పడుతుందన్నాడా? అవునన్నా, మా నాయనే తెగ తుమ్ముతున్నాడా? అవునమ్మా, నేను కళ్ళారా చూశాను. విందా? అయితే శానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టున్నాడేవు. అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయన్నమాట. బావా, 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 నువ్వు తెగ తుమ్ముతున్నావని కర్ణాకర్ణి తెలుసుకున్నావు. మా గుండె తరుక్కుపోయిందనుకో. తుమ్మ చెట్టు అంత గట్టి మనిషివి, నీకింత ఆపద వస్తుంది అనుకోలేదన్నయ్య. ఊరుకోవే, చావు చెప్పొస్తుందా? మనిషిని చూడవే పాపం, జీవకళ పోయింది. రేపు మాపో అంటున్నాడు బావ. మరేనండి, ప్రేతకళ ఉట్టి పడుతోంది అన్నయ్య. అన్నయ్య ఊరుకో, బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారసులమే. విందా? ఆస్తిపాస్తులంటే నాకు మహా చెడ్డ చిరాకు. కానీ బావ ఆత్మశాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా. ఈ ఇల్లు మన పెద్దాడి పేరు నచ్చేద్దాం. ఏమంటావు? అలాగేనండి, లోపలున్న 2 బీరువాలు మన పెద్దదాని సారి కింద పంపించేద్దాం. అలాగే. బావా నువ్వు సర్లే, జాగ్రత్త, మెల్లగా మెల్లగా.
ఈ పీట కూడా దాని సారిలోకే దూసేయి. లోపలున్న మంచాలు అద్దాల బల్ల పరుపు చుట్టలు మన రెండో దానికి ఇద్దామండి పాపం. అలాగే దానికేం భాగ్యం. ఇకపోతే బావ పొలమేమో ఒక్కొక్కళ్ళని చంపి పాతరే సందరిద్ర పీనుకున్నారా బావా అన్నయ్య దూరమైందా అక్కుపచ్చులారా. మీకంటే శవాల్ని పీక్కు తినే ఆ రాబందులైవే అవి మనిషి చచ్చేంత వరకైనా ఓపి పడతాయి. మీరు మనిషి బతికుండగానే పీక్కుతున్నామని ఎత్తులు వేస్తున్నారు. అది కాదు బావా, ఏమీ మాట్లాడకండి. నా ఆస్తిలో చిల్లిగా కూడా మీకు దక్కనివ్వను. కొండవతలకి ఇవాళ ఎందుకో బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు. వెడదాం పదవి. 4 రోజులు పోయాక ఆ శుభవార్త తెలిసాకొద్దాం. అలాగే వస్తాం బావా. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే వస్తాం అన్నయ్య. ఆ పీటెట్టి దయచేయి. అన్నట్టు అన్నయ్య నోరు ఎత్తారంటే చంపుతా. పొలవతలకి పదవే. వేధవ సంతానం. నాకు సంతానం లేదని ఇక ఉండదని ఈ దరిద్రులు ధీమా. ఏమిటారో జోగినాథం, వేల్టికి తిండి పడక లేక నా ఆరోగ్యం పాడైపోతుంది. చిత్తం ఓ మంచి వంట మనిషిని పెట్టుకుందాం ఉండయ్యా. వంటతో సరిపోతుంది ఏమిట్రా? ఇంటి పనుల మాట ఏమిటి? ఇంటి పని కోసం మంచి పని మనిషిని పెట్టుకుందాం ఉండయ్యా. పని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు అవుతారు ఏమిట్రా? చిత్తం కారండి. కారండి కారండి అంటూ వాళ్ళు ఊరుకుంటారా దద్దమ్మలారా? ఇంకో మాట ఏదన్నా రండి మరి. ఇంకో మాట అస్సలు కారండి అని బొంద. సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాజారా మీకు? చిత్తం మనకు అర్ధాంగి ఉంటే మంచిదండి అయ్యా. మనకు ఏమిటి నీ పిండం? సరే, మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను రా. ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను. చిత్తం వెంటనే కన్నా ఉండయా. కందాం ఏమిటి పిండం? నేను కంటాను రా. రే జోగినాథం, అయ్యా వెంటనే ఒక మంచి సంబంధం చూడరా. ఓ సంబంధం రెడీగానే ఉందండి అయ్యా. ఎవరా పిల్ల? చక్కని చుక్క, ఓ అందాల మొక్క. ఇంతకీ ఆ పిల్ల తండ్రి ఎవరు? ఓ సామాన్య కుటుంబీకుడండి అయ్యా, కుటుంబరావు అని. హలో హలో సార్ కులాసానా? కులాసే. అవును, లెక్క ప్రకారం మీరు నిన్నే రావాల్సింది రాలేదే. మీరు వస్తారని నిన్నంతా వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఓహో, నిన్న కోట్ వేసుకొచ్చింది అందుకే గురూజీ. వేసవికాలంలో కోట్ ఎందుకు వేసుకొచ్చారా అనుకున్నా. గణపతి ఇలా రామా, రా ఇలా రా. నాకు 3,50,00,000ని 33,50,00,000 పెట్టి హెచ్చవేసి ఎంత వస్తుందో అర్జెంట్ గా చెప్పగలవా? అంత అర్జెంటా గురూజీ? చాలా అర్జెంటు. వెల్, ఇంకేమిటి విశేషాలు? ఏముందండి, నేను మా పక్కింటి వాళ్ళ కుక్కకి 4 పిల్లలు పుట్టాయండి. బుజ్జిమండలు గొనుగులాడితే ఇంతింతే ఉన్నాయి. ఎంత బుద్ధొస్తున్నాయో. ఇంకా అంటే మా ఎదురింటి ఆవిడకి ఒంట్లో బాగుండలేదండి పాపం. రాత్రంతా ఒకటే దగ్గు పిల్లి కూతులోను. పక్కింటి వాళ్ళ కుక్క పిల్లలు, ఎదురింటి ఆవిడ పిల్లి కూతలు, ఇవి తప్ప మన మధ్య వేరే టాపిక్కే ఉండదా అండి? ఇంకేముంటుందండి, పొద్దున్న 7ంటికి లేస్తానా, 7:30కి భోంచేస్తాను. మా నాన్నగారు కాస్త ఆలస్యం చేస్తారు. కరెక్ట్ గా 9ంటికి మా నాన్నగారు నన్ను ఏదో ఇంటి దగ్గర దింపేసి స్కూల్కి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి సాయంత్రం 6 దాకా ఇలా ఫోన్లు తోడటమే పని. అయ్యో అదో తిట్టవండి, ఏంటనే కదా చూడాలి. ఈ అదృష్టం కూడా నాకు లేదా? అబ్బా, ఈ పని నేను చేయలేక చచ్చిపోతున్నాను అనుకోండి. ఏదో రోజున ధైర్యం చేసేసి ఓ బ్యాంకు దోచేసో, ఓ మనిషిని చంపేసో ఓ 1,00,000 రూపాయలు కొట్టేస్తానండి. అక్కడ ఇంకా ఎక్కువన్నా నాకొద్దు, 1,00,000 చాలు. ఈ పని మానేసి హాయిగా ఇంట్లో కూర్చోచ్చు. ఏమండోయ్, మా డిటెక్టివ్ల దగ్గర అలాంటి మాటలు మాట్లాడకండి. మీరు దొంగతనం చేస్తే మేము పట్టేసుకుంటాం. నేను చేసే దొంగతనాన్ని మీరు కాదు కదా, ఆ ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. సరే ఊరుకోండి. ఈ మాటలు మా బాస్ ఉంటే నిజం అనుకుంటాడు. గణపతి అయిపోయింది గురూజీ. అది కాదు మాట. కై కా కమ్మ కై, కై కల్లు కయే కక్క కడో, కతే కలు కసు కకో. కా ఏమిటిది కా భాష? ఆ భాషలో నాకు మాస్టర్ డిగ్రీ ఉంది తెలుసా? ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడో తెలుసుకోమన్నారు కదా. అదే లేదు. నేను ఊరికి సరదాకి దొంగతనం విషయం చెప్పాను. ఇప్పటి నుంచి ఆరాలు మొదలెడదామనే. అదే లేదండి, జస్ట్ లైక్ దట్. వస్తానండి. మళ్ళీ ఎప్పుడు వస్తారు? చెప్పండమ్మా, మళ్ళీ కోట్ వేసుకొస్తారు. మెయిన్ పేపర్ చదివితే కనీసం జనరల్ నాలెడ్జ్ అనే వస్తుంది. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నారు, మీకేమొచ్చింది? సైట్ వచ్చింది. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఈతొచ్చు సార్. దారిపోయి స్పెయిన్ లో స్టీల్ గొట్టం సున్నందా మా చుట్టం అనద్దు, కాలిపోద్ది ఇక్కడ.